దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రములు. కర్మేలజ్ఞ అనేటువంటి మా ఈ కార్యక్రమాన్ని క్రమంగా వీక్షిస్తూ మరోసారి దేవుని యొక్క సన్నిధిలో ఆయన మాటలు వినటానికి ఏకీభవించిన మీ అందరు కూడా ప్రభునామమున మరోసారి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మీ అందరికీ శుభములు ఆశీస్సులు తెలియజేస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారండి? బాగున్నారా మీరందరూ? నేను కూడా దేవుని యొక్క కృపను బట్టి మీ అనుదిన ప్రార్థనలను బట్టి క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నా. మీరందరూ కూడా అదే రీతిగా ఉన్నారని నేను భావిస్తూ ఉన్నా. దేవుడు మీ అందరికీ మంచి ఆరోగ్యమును, శాశ్వతమైనటువంటి రక్షణను, మీ మార్గంలో దేవుడు తోడుగా ఉండి అన్ని విషయాల్లో ఆదరించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇదే దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. నేటి దినమున యేసు స్వస్థపరచును అనేటువంటి అంశాన్ని మనము ధ్యానం చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినాలలో మనం చూస్తూ ఉన్నాం కదా, అనేక మంది అనేక రకముల వ్యాధి బాధలతో సతమతమైపోతూ ఉన్నారు. వయసుతో సంబంధం అనేటువంటిది లేకుండా రకరకాల వ్యాధులు మనుషులను పట్టుకొని పీడిస్తూ ఉన్నటువంటి దినాలు. ఏ వ్యాధి ఎప్పుడు వస్తుందో తెలియదు, ఏ రోగము ఎలాగా ఆవరిస్తుందో తెలియనటువంటి పరిస్థితి. మనము తీసుకునేటువంటి ఆహారం ద్వారా రావచ్చు, మనము పీల్చేటువంటి గాలి ద్వారా అనారోగ్యం కలగవచ్చు, మనం ఉండేటువంటి ఆ పరిస్థితులను బట్టి, ఆ పరిసరాలను బట్టి మనకు అనారోగ్యం అనేటువంటిది వాటిల్లుతూ ఉన్నటువంటి దినాలలో మనం ఉన్నాం కదా. ప్రియ దేవుని బిడ్డలారా, ఏ వ్యాధి ఎంతకాలం ఉంటుంది, దానికి మందులు ఉన్నాయా లేదా అనేటువంటివి ఏవి తెలియనటువంటి రోజుల్లో మనం ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్క మాట జ్ఞాపకం పెట్టుకోండి. క్రొత్త వ్యాధులు వస్తే డాక్టర్సు ట్రీట్మెంట్ ఇవ్వడానికి కొంత సమయం పట్టొచ్చేమో. ఆ వ్యాధి, దాని లక్షణాలను వాళ్ళు గుర్తించి దానికి తగినటువంటి మెడిసిన్ రాయటానికి వాళ్లకు కావలసిన జ్ఞానం కొంతకాలము ఆలస్యం అవుతుందేమో రావటానికి. కానీ ఒక్క మాట మనం జ్ఞాపకం పెట్టుకుంటే, ఈ సమస్తమైనటువంటి మందులు ఉన్నాయి కదా, వాటన్నిటినీ తయారు చేయటానికి దేవుడిచ్చినటువంటి జ్ఞానమును బట్టి అనేక మంది ఆ మెడిసిన్ తయారు చేస్తూ ఉన్నారు. డాక్టర్స్ వాటిని వాడుతూ ఉన్నారు. అవును కదా? మరి డాక్టర్కి జ్ఞానం ఇచ్చినటువంటి వాడెవరు? లోకములో ఉన్నటువంటి జ్ఞానవంతులైనటువంటి వారందరికీ జ్ఞానమునిచ్చినటువంటి వారెవరు? వారందరికీ మంచి ఆలోచన, తెలివిని సమస్తములో అనుగ్రహించినటువంటి వారెవరు అంటే దేవాది దేవుడైనటువంటి యేసుక్రీస్తు వారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అటువంటి యేసయ్య, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు గడిచినటువంటి 2000 సంవత్సరాలలో ఆయన ఈ భూమి మీద జీవించినటువంటి దినములలో అనేక మందిని స్వస్థపరచినటువంటి వాడుగా ఉన్నాడు. అప్పుడు ఏ మెడిసిన్స్ లేవు, ఏ విధమైనటువంటి మందులు ఇలాంటివనేటువంటివి ఏవి కూడా లేనటువంటి దినాలు. డైరెక్ట్గా హాస్పిటల్స్ అనేటువంటివి ఇప్పుడున్నట్లుగా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అనేటువంటి నాటి దినాన లేవు. ఎవరో కొద్దిమంది వైద్యులు ఉన్నారు, కానీ వారు వ్యాధి బాధలతో సతమతమైనటువంటి ప్రజలుగా చాలామంది ఉన్నారు, మరణించారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ పరిస్థితుల్లో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు నాటి నుండి నేటి వరకు, ఈ మాట గుర్తుపెట్టుకోండి, ఆయన శరీరధారిగా ఈ లోకంలో జీవించినటువంటి దినముల నుండి నేటి వరకు అనేక మందిని నాటి దినాన స్వస్థపరిచారు, నేటి దినాన స్వస్థపరుస్తూనే ఉన్నారు. దేవునికి
మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మనం అనుకుంటున్నాము మన జీవితాలలో ఏదైనా ఒక వ్యాధి వస్తుంది అని మనకు తెలియనటువంటి సందర్భం, ఆ సమయం. కానీ మనకు అనుకోకుండా వ్యాధి వచ్చింది, తీవ్ర స్థాయిలోనికి వెళ్ళిపోయింది. కానీ దేవుడు మనలను ప్రేమించి మన పట్ల తన కృపను చూపించి మన ప్రార్థన ఆలకించి తన యొక్క శక్తిని విడుదల చేసి స్వస్థత ప్రభావాన్ని విడుదల చేసి నన్ను ఆయన ఎన్నిసార్లు స్వస్థపరిచాడో కదా. ఆలోచన చేశారా? చాలా మంది డాక్టర్స్ చెప్పేటువంటి మాట ఏంటో తెలుసా? మా ప్రయత్నం మేము చేస్తాము, మీ భారం దేవుడి మీద వేయండి. మీరెవరినో పూజ చేస్తున్నారు కదా, ఆయన మీద వేయండి, ఆయనే చూసుకుంటాడు అనేటువంటి మాట క్రిటికల్ కండిషన్స్లో ఉన్నటువంటి పేషెంట్స్ తరపున డాక్టర్ గారు వారి కుటుంబ సభ్యులకు బంధువులకు ఈ మాట చెప్తూ ఉంటారు, దేవుడి మీద భారం వేయండి అని. అంటే డాక్టర్స్ చేయలేనటువంటి ట్రీట్మెంట్, డాక్టర్స్ ఇవ్వలేనటువంటి ఆరోగ్యము దేవుడు ఇస్తాడు. దేవునికి మహిమ. హల్లెలూయా. డాక్టర్స్ చేతగాదు అని చెప్పినటువంటి సందర్భాలలో దేవుడు వారిని స్వస్థపరుస్తాడు, లేవనెత్తాడు. ప్రియా దేవుని బిడ్డలారా, అటువంటి ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలు దేవుడు మనకు ఇస్తా ఉన్నాడు. మనము 2 మాటలు జ్ఞాపకం చేసుకున్నట్లయితే మత్తయి సువార్త 8వ అధ్యాయంలో మొదటి 4 వచనాల్లో కుష్టు వ్యాధితో బాధపడుతున్నటువంటి ఒక వ్యక్తిని ప్రభువారు స్వస్థపరిచినటువంటి సందర్భము వ్రాయబడింది కదా. చదువుతున్నాను చూడండి, మొదటి వచనం నుండి. ఆయన ఆ కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయనను వెంబడించుచుండెను. యేసుక్రీస్తు వారు నాటి దినమున ఏ ప్రదేశానికి వెళ్ళినా, ఏ ప్రాంతంలో ఆయన మాటలు, దేవుని యొక్క మాటలు ప్రచురపరుస్తున్నటువంటి వానిగా ఉన్నా, ఆయన మాటలు వినడానికి, ఆయన చేత దీవించబడటానికి, మేళ్లు పొందుకోవటానికి ప్రజలు ఎలా వచ్చేవాడంటే గుంపులు గుంపులుగా వచ్చేవాడు, సమూహములుగా వచ్చేసేవాడు. అలాంటి సందర్భం ఒకటి ఇక్కడ వ్రాయబడింది. జన సమూహములు ఆయనను వెంబడించినటువంటి వారుగా ఉన్నారు. ఎందుకంటే ఆయన ఆహారం పెడతా ఉన్నారు, అవసరమైతే అనారోగ్యంతో ఉన్నటువంటి వారికి ఆరోగ్యం ఇస్తున్నటువంటి వారుగా ఉన్నారు, చనిపోయిన స్థితిలో ఉన్నటువంటి వారిని లేవనెత్తుతా ఉన్నారు. ఇంకంతకంటే మానవునికి కావలసినటువంటిది ఏంటండి? అన్నీ ఆరోగ్యం ఇస్తున్నాడు, ఆహారం ఇస్తున్నాడు, మనం వెళ్ళటానికి కావలసినటువంటి శక్తిని ఇస్తున్నాడు, ఆ తర్వాత మనకు రక్షణ ఇస్తా ఉన్నాడు. ఇంకా ప్రజలు ఎందుకు వెళ్ళరు? ప్రియ దేవుని బిడ్డలారా, బహుజన సమూహములు ఆయనను వెంబడిస్తూ ఉంటే ఆ టైంలో ఒక కుష్ఠరోగి వచ్చి ప్రభువుకి మ్రొక్కినటువంటి వాడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఒక కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని అనెను. ప్రభువుతో అంటున్నటువంటి మాట, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి. దేవుని బిడ్డలారా, నాటి దినాలలో కుష్టు వ్యాధి అనేటువంటిది భయంకరంగా ఉన్నటువంటి వ్యాధిగా గుర్తించారు. అటువంటి వ్యాధితో బాధపడుతున్న వారు సమాజంలో సంచరించడానికి వీల్లేదు. ఊరి వెలుపట, ఊరి చివర గవిని దగ్గర వాళ్ళు ఉండేవాళ్ళు, ఊరిలోకి రావడానికి వీల్లేదు. అట్లాగ వాళ్ళు వెలివేయబడినటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు ఈ కుష్ఠరోగంతో బాధపడుతున్న వాళ్ళు. అలాంటి దినములలో ప్రభువారి దగ్గర ఒక వ్యక్తి వచ్చి అంటున్నాడు, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయయ్యా,
అనేక మందిని స్వస్థపరిచావు కదా, కళ్ళు లేకపోయినటువంటి వాళ్ళకి చూపించావు, కాళ్ళు లేనటువంటి వాళ్ళకి నడకనిచ్చావు, కుంటి వారికి చేతులిచ్చావు, బాగు చేసావు కదా, స్వస్థపరిచావు కదా. నీకు ఇష్టమైతే నన్ను కూడా శుద్ధునిగా చెయ్యి అని ప్రభువుని ఆ యొక్క కుష్ఠరోగుతో బాధపడుతున్నటువంటి వ్యక్తి అడుగుతా ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, మనం ఏం చేయాలి అంటే దేవుణ్ణి అడగాలి. ప్రభువా, నీకు ఇష్టమైతే, నీ చిత్తమైతే నేను అనేక సంవత్సరాల నుంచి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడతా ఉన్నా. దీర్ఘకాలిక వ్యాధులు అంటే షుగరు, బీపీ, ఇలాంటివన్నీ చాలా కాలంగా మనలను పట్టి పీడించేటువంటివి. అది మెడిసిన్ వాడితేనే కంట్రోల్లో ఉంటుంది, లేకపోతే మళ్ళీ అది పెరిగిపోయేటువంటి పరిస్థితులు, అట్లాంటి రోగాలవి. అటువంటి వ్యాధులతో నేటి దినాన చాలామంది బాధపడతా ఉన్నారు. మనం ఏం ప్రార్థన చేయాలి? ప్రభువా, నీ చిత్తమైతే, నీకు ఇష్టమైతే నన్ను తాకు నాయన, నన్ను శుద్ధునిగా చేయి, నాకు ఆరోగ్యం ఇవ్వు. నేను ఈ యొక్క అనారోగ్యంతో బాధపడతా ఉన్నా కదా, తట్టుకోలేకపోతా ఉన్నా. ఈ వ్యాధిని నేను అనుభవించడం నా వల్ల కాదు నాయన. రోజుకి ఎన్నో టాబ్లెట్స్ వాడుతూ ఉన్నా, నేను మింగలేకపోతా ఉన్నా. షుగర్ తోటి ఇంజెక్షన్స్ చేసుకోవాల్సి వస్తూ ఉంది. నా శరీరంలో నా అంతటి నేనే ఇన్సులిన్ ఇంజెక్షన్. మనకు ఎవరైనా ఇంజెక్షన్ చేస్తుంటే హాస్పిటల్కి వెళితే మనము కొంతవరకు చేయించుకోగలం, కానీ మనంతట మనమే నీడిల్ తీసుకొని మన పొట్ట మీద మనం పుట్టుకుంటామంటే ఎలాంటి పరిస్థితి, ఎంత భయంకరమైనటువంటి సమస్య, కష్టము అది. నేను అనుభవించాను ప్రియదేవుని బిడ్డలారా, నేను అనుభవించా. నాకున్నటువంటి షుగర్ కంట్రోల్ అవ్వట్లా, రకరకాల ట్యాబ్లెట్స్ వాడాను, కంట్రోల్ అవ్వలా. ఇన్సులిన్ ఇంజెక్షన్ వాడుకున్నా, ఉదయము సాయంకాలము ఇన్సులిన్ ఇంజెక్షన్ చేసుకున్నా. మనము అలా చేసుకోవటం అంటే ఎంత కష్టమో కదా, నేను అనుభవించాలి. కానీ దేవుడు క్రమక్రమంగా మంచి ఆరోగ్యం ఇవ్వటం ప్రారంభించాడు. నాకున్నటువంటి ఆ షుగర్ని నార్మల్కి చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. డాక్టర్స్ అన్నారు, ఇంకా మీరు ఇంజెక్షన్ చేసుకోవాల్సినటువంటి పని లేదండి, మీకు దేవుడు మంచి ఆరోగ్యం ఇస్తున్నాడు, మీరు ఇంజెక్షన్ చేసుకోవద్దు అని దేవుడు నాకు ఒక గొప్ప మేలు చేశాడు. దేవుని బిడ్డలారా, యేసు స్వస్థపరిచేవాడుగా ఉన్నాడు. ఇక్కడ ఆ వ్యక్తి ప్రభుతో అంటున్నారు, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిని చేయమంటే ప్రభు ఏమంటారు తెలుసా? చూడండి, అక్కడ 3వ వచనంలో వ్రాయబడింది, అందుకు ఆయన చెయ్యి చాపి వాని ముట్టి. కుష్ఠవ్యాధి కలిగినటువంటి వ్యక్తిని సమాజంలోనికి రానివ్వనటువంటి దినములలో ప్రభువారు తన చెయ్యి చాపి వానిని ముట్టుకున్నారు, వానిని తాకారు. తాకి ప్రభువారు చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా? నాకిష్టమే, నీవు శుద్ధుడివి కమ్ము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నాకిష్టమే ప్రియ సోదరుడా, నాకిష్టమే. నిన్ను స్వస్థపరచటము దేవునికి ఇష్టమే, నీకు మంచి ఆరోగ్యం ఇవ్వటం దేవునికి ఇష్టమే. ఆయన నిన్ను తాకుతా ఉన్నారు. ఒక్క మాట జ్ఞాపకం పెట్టుకోండి, యేసయ్య తాకేది ఏంటండి? ఆయన ఇచ్చేదేంటి? నాకు స్వస్థత. నేను మంచి మెడిసిన్ వాడుతున్నా, కాస్ట్లీ మెడిసిన్, మంచి కాస్ట్లీ హాస్పిటల్లో, సూపర్ స్పెషాలిటీలో పేరు పొందినటువంటి డాక్టర్స్ నాకు వైద్యం చేస్తారు, డబ్బులు అలా ఇచ్చేస్తాను నేను కావాలంటే. నాకు ఇంకా యేసయ్య స్వస్థతనిచ్చే అవసరం లేదు అని అనుకుంటున్నారేమో చాలామంది. నో ప్రియ దేవుని బిడ్డలారా, డాక్టర్స్ కొంతవరకే చేస్తారు. దేవుడు డాక్టర్స్కి ప్రేరేపణించి మంచి మెడిసిన్ నీకు వ్రాయించడానికి, నువ్వు వాడటానికి డాక్టర్స్ ద్వారా నీకు ఆ కృపనిస్తా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా.
ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్య అంటున్నటువంటి మాట నాకు ఇష్టమే, నువ్వు స్వస్థత పొందుకోవటం నాకు ఇష్టమే. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాలలో అనారోగ్యం అనేటువంటిది మనం మొట్టమొదట చెప్పినట్టుగా కొన్ని పరిస్థితులను బట్టి మనకు కలగవచ్చు. కానీ ముఖ్యంగా మనము దేవునికి వ్యతిరేకంగా నడిచినటువంటి నడకను బట్టి, మనం చేస్తున్నటువంటి పాపాన్ని బట్టి, దేవునికి అవిధేయులుగా జీవించినటువంటి జీవితాన్ని బట్టి కూడా మనకు అనారోగ్యం కలుగుతుంది. కొన్నిసార్లు దేవుని నామానికి మహిమ కలగటానికి, దేవుని ద్వారా మనము స్వస్థత అనుభవించడానికి కూడా మనలో కొంత అనారోగ్యం అనేటువంటిది దేవుడు అనుమతినిచ్చేవాడుగా ఉన్నాడు. కొంతమంది అంటారు, అంతగా ప్రార్థన చేస్తారు వాళ్ళు, వాళ్ళకెందుకండి దేవుడు అట్లాంటి అనారోగ్యం ఇస్తున్నాడు? అంతగా వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు కదా, వాళ్ళకేం పని, వాళ్ళతో ఏం పని, అనారోగ్యం ఎందుకు వస్తుంది వాళ్ళకి అని దేవుని విమర్శించేటువంటి వాళ్ళు నేటి దినాల్లో చాలామంది ఉంటా ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి రోజుల్లోనే మనం ఉన్నాం. కానీ దేవుడు తన నామాన్ని మహిమ తెచ్చుకోవటానికి అటువంటి కార్యాలు ఆయన అనుమతించేవాడుగా ఉన్నాడు. ప్రభు అంటున్నారు, నాకు ఇష్టమే, నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడిగా కమ్మన్న చెప్పినప్పుడు ఆ వ్యక్తి వెంటనే స్వస్థపరచబడినటువంటి వాడిగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభు అంటున్నారు, నీ వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకునికి కనబరుచుకో. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభు స్వస్థపరిచినటువంటి వాడుగా ఉన్నాడు. మరొక సందర్భం మనం చూస్తే, మనకు మనము ఆరోగ్యం కొరకు ప్రార్థన చేసుకోవచ్చు, దేవుని దగ్గరికి రావచ్చు. కానీ ఇతరులను బట్టి కూడా మనం ప్రార్థన చేయటం ప్రారంభించాలి. ప్రభువా, నా యజమానుడు అనారోగ్యంతో ఉన్నాడు, నా దాసుడు, నా దగ్గర పనిచేసేటువంటి నా దాసురాలు, నా ఎంప్లాయీస్ వారు అనారోగ్యంతో ఉన్నారు అని వారి గురించి మనం ప్రార్థన చేయాలి, దేవునికి వారిని సమర్పించుకోవాలి. అట్లాంటి సందర్భం ఇక్కడే మత్తయి సువార్త 8వ అధ్యాయము 5వ వచనం నుండి అక్కడ 13వ వచనం వరకు మీరు చదవండి. తర్వాత సమయం లేదు కనుక నేను చదవటం లేదు అన్ని వచనాలు. అక్కడ సందర్భాన్ని మాత్రం మనం జ్ఞాపకం చేసుకుంటూ ముందుకి వెళదాం. అక్కడ ఒక శతాధిపతి ఉన్నటువంటి వాడుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన కపెర్నహూము అనేటువంటి పట్టణంలో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి, సైన్యంలో పనిచేస్తున్నటువంటి 100 మంది మీద, 100 మంది సైనికుల మీద అధిపతిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి వచ్చి అంటున్నాడు, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుతున్నాడని చెప్పాడు. తన దగ్గర పనిచేస్తున్నాడు ఆ శతాధిపతి దగ్గర ఒక వ్యక్తి. ఆయన గురించి ప్రభువాతో అంటున్నాడు, నా దాసుడు అనారోగ్యముతో బాధపడతా ఉన్నాడయ్యా. ఏంటంటే ఆ అనారోగ్యము, పక్షవాయువుతో బాధపడుతున్నటువంటి వాడిగా ఉన్నాడు. నీవు ఒక్క మాట పలికితే ఆ వ్యక్తి స్వస్థపరచబడతాడు. నువ్వు ఒక్క మాట మాట్లాడు, నా దాసుడు, నా ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తికి స్వస్థత వస్తుంది అని ప్రభువారితో ఆ శతాధిపతి మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ వ్యక్తి మాటలకు, ఆ వ్యక్తి పనులకు ప్రభువారు కూడా ఆశ్చర్యపోయారు. ప్రభువారు అంటున్నారు 7వ వచనంలో, నేను వచ్చి వారిని స్వస్థపరుస్తానని అతనితో అంటా ఉన్నారు. అయ్యో, బాధపడుతున్నాడా? పద, నేను వస్తాను ఈ గృహానికి. ఆ వ్యక్తి ఎక్కడున్నాడో అక్కడికి నేను వస్తా, అతను నేను స్వస్థపరుస్తా అంటే ఆ శతాధిపతి చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా? ప్రభువా, 8వ వచనంలో వ్రాయబడింది, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రులను కాను, నీవు మాట మాత్రము సెలవిచ్చిన అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. వెంటనే ప్రభువారు ఆ మాట పలికినప్పుడు ఆ దాసుడు, ప్రభువా,
మీరు నా ఇంట్లోకి రావటం ఏంటయ్యా? నాకు యోగ్యత లేదు నాయన, మీరు అభిషిక్తులు, సర్వోన్నతుడైనటువంటి దేవుని కుమారుడవు కదా నీవు, నా ఇంట్లోనికి రావటానికి నాకు యోగ్యత లేదు నాయన, మీరు నా ఇంట్లోనికి రావటానికి నాకు అర్హత లేదు, నేను పవిత్రుణ్ణి కాదు, నాకు ఆ యోగ్యత లేదు. కాబట్టి అటువంటి అవకాశము వద్దు, కానీ మా ఇంట్లోనికి మీరు రావద్దు, కానీ మీరు ఇక్కడే ఉండి ఒక్క మాట పలకండి, మీరు ఈ ప్రదేశంలోనే ఉండి నా దాసుని స్వస్థపరచగలరు కదా, ఒక్క మాట మీరు సెలవివ్వండి, నా ఇంట్లోనికి రావడానికి నేను పాత్రుని కాదు అని చెప్పినప్పుడు ప్రభువారు ఒక మాట అన్నారు. ప్రభువారు ఒక మాట చెప్తా ఉన్నారు, నీవు అధికారివి కదా అంటే, అవునయ్యా నేను అధికారిని, 100 మంది సైనికుల మీద నేను అధిపతినే, నా కింద చాలామంది ఉన్నారు, ఒకటి రమ్మంటే వస్తాడు, ఒకటి వెళ్ళమంటే వెళ్తాడు, అటువంటి అధికారం నాకుంది, కానీ నేను పాత్రులను కాను అన్నప్పుడు ప్రభువారు అంటున్నటువంటి మాట ఏంటో తెలుసా? యేసు ఈ మాట విని, ఆ శతాధిపతి చెప్పినటువంటి మాట విని ఆశ్చర్యపడ్డారంట. 10వ వచనంలో ఈ మాట వ్రాయబడింది. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడ్డాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మన మాటలు, మన ప్రవర్తన దేవుణ్ణి ఆశ్చర్యపరిచేటువంటివిగా ఉండాలి. అంటే మనము మన భక్తి ఊహించినటువంటి దానికంటే ఎక్కువగా ఉంటే ప్రభువారు కూడా ఆశ్చర్యపోయేటువంటి రీతిగా మన నడవడిక ఉండాలి, మన నడత అనేటువంటిది ఉండాలి, మన ఆలోచన అంటే మన ఆలోచనలు ఎక్కడ తప్పిపోకుండా, ఆలోచనలో సైతము దేవుని మహింపరిచేటువంటి బిడ్డలంగా మనం ఈ లోకంలో జీవించాలి. దేవునికి మహిమ, హల్లెలూయా. ఈ లోకంలో మనము దేవుని నామానికి అవమానము కలుగజేయకూడదు, కానీ ఉన్నతమైనటువంటి మహిమను ఆయనకు మన ప్రవర్తన ద్వారా, మాట ద్వారా, చూపు ద్వారా, సమస్తల ద్వారా ఆయనకు మనం కలుగు చేయాలి. దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. ప్రభువారు అంటున్నారు ఆశ్చర్యపోయి, ఇటువంటి విశ్వాసము ఇశ్రాయేలీయులలో ఎవ్వరికైనా కూడా నేను ఇంత మటుకు చూడలేదని నిశ్చయముగా చెప్తా ఉన్నాను. 10వ వచనంలో ఈ మాట వ్రాయబడింది. మత్తయి సువార్త 8వ అధ్యాయం 10వ వచనంలో ఈ మాట ప్రభువారు మాట్లాడినటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. ఎవ్వరిలో ఇంత విశ్వాసము నేను చూడలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, నిన్ను బట్టి ప్రభువారు ఆ మాట సాక్ష్యము పలికేటువంటి వాళ్ళుగా ఉండాలి. మన జీవితం ఉన్నామా? మనం రక్షణ పొందాం, రక్షించబడ్డాం, ఎంతసేపటికి మనము శరీర సంబంధమైనటువంటి ఆలోచనలే మనం చేసుకుంటున్నాం. నాకు లక్షలు కాదు, కోట్ల రూపాయల డబ్బులు రావాలి, వ్యాపారము బాగా అభివృద్ధి చెందాలి, ఈ ప్రాంతంలోనే కాదు వేరే దేశాల్లో కూడా వ్యాపారం చేయాలి, నా బిడ్డలు ఇండియాలోనే కాదు వేరే కంట్రీస్కి వెళ్ళి చదువుకోవాలని కోరుకుంటున్నాం కదా, నా బిడ్డలు పరలోకంలో ఉండాలి అని వాళ్లకు దేవుని యొక్క మాటలు, హెచ్చరికలు తెలియజేస్తున్నారా? వింటున్నారా? యేసుని గురించినటువంటి మాటలు నీ బిడ్డలకు ఎంతవరకు తెలుసు ఆలోచించేయండి. రక్షించబడినటువంటి అనుభవంలో ఉండొచ్చేమో, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అన్నటువంటి ఆ మాట మాత్రమే వాళ్ళకు తెలిసేమో, కానీ ఆయన మాటలు మనం చదువుతూ ఉంటే చాలా లోతులోనికి వెళ్తూ ఉంటాం. మనం ఎంతవరకు మనం పైనే చూస్తూ ఉన్నాం. మీ బిడ్డలు పైపైనే సరి అయిన లోతైన పునాది లేకుండా పైపైన కట్టబడితే జాగ్రత్త. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక దినమున శోధనలు వస్తే తట్టుకోగలరా? మీ బిడ్డ నిలబడతాడా? శోధనలకు జయించేటువంటి ఆ విశ్వాసంలో ఉన్నాడా?
ఎదుగుతున్నాడా, కట్టబడుతున్నాడా? మన బిడ్డలు లోతైన అనుభవంలోనికి వెళ్ళాలి. ప్రభువారు అంటున్నారు, ఇంతటి విశ్వాసమును నిన్నెక్కడ కూడా చూడలేదు అని నీవు విశ్వసించిన ప్రకారం నీకు అవునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నువ్వు ఏదైతే కోరుకున్నావో నీ దాసునికి స్వస్థత కావాలని అది జరుగుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మీ విశ్వాసము మీ జీవితంలో కార్యాలను జరిగిస్తుంది. ఆయన స్వస్థపరిచేటువంటి వాడు. కేవలము శరీర సంబంధమైన స్వస్థత మనం చూస్తూ ఉన్నాం, కానీ మన ఆత్మీయ జీవితానికి కూడా ఎన్నో రోగాలు ఉన్నాయేమో కదా, ఎంతగానో బాధపరిచేటువంటి వ్యతిరేక పరిస్థితుల్లో ఆత్మీయంగా నువ్వు నడుస్తూ ఉన్నావు. కొన్నిసార్లు ఎదురు దెబ్బలు తగిలి పడిపోతూ ఉన్నావు, గాయాలవుతూ ఉన్నాయి. నువ్వు నీ చూపు సరిగా లేనటువంటి ఆత్మీయ అంధత్వంలో, గుడ్డితనంలో ఉన్నావు. నీ మనోనేత్రాలను వెలిగించేటువంటి వాడు ప్రభువారే. నువ్వు ఆయనకు ప్రార్థన చేస్తే విశ్వాసంతో, ప్రభువా నా కన్నులు మూసుకుపోయినాయి నాయన, నా కన్నులు తెరవని ప్రార్థన చేయి. నేను కుంటివాణిగా ఉన్నా, నీ మందిరానికి వెళ్ళలేకపోతున్నా, నీ సన్నిధికి రాలేకపోతా ఉన్నా, లోకరీతిగా పాదాలు ఉన్నాయి కానీ నడవటానికి ఆత్మీయంగా రావటంలా కుంటివాడిని అయిపోయా. నడిపించు నన్ను. లక్షలు సంపాదిస్తూ ఉన్నాను కానీ నీకు నేను ఏమీ ఇవ్వలేకపోతున్నాను ఆయన. దశభాగం ఇవ్వట్లా, ప్రత్యేక కానుకలు ఇవ్వట్లా, ఏదో ఒక 10 రూపాయలు 5 రూపాయలు అంతవరకే ఇస్తున్నా. ఆదివారం మందిరానికి వెళ్ళి వదిలేని కొలది నేను ఇవ్వలేకపోతా ఉన్నా. నాకు ఆ మనసు దయచేయి. నీ గురించి నేను మాట్లాడలేకపోతా ఉన్నా. ఆ నోరు దయచేయి, నాలుగు దయచేయి. ఎక్కడ మనం వెనుకబడి ఉన్నామంటే వాటన్నిటిలో మనము అనారోగ్యంతో ఉన్నాము. ప్రభు శరీర సంబంధమైన కార్యాలను మాత్రమే చేసేవాడు మాత్రం కాదు, కానీ ఆత్మీయ సంబంధమైనటువంటి, ఆత్మ సంబంధమైన స్వస్థతను ఆయన మనకు దయచేసేవాడుగా ఉన్నాడు, అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నారా మీరు? దేవునికి వ్యతిరేకంగా దూరంగా ఉన్నటువంటి ఆ స్థితిలో నుండి నన్ను విడిపించిన ఆయన అని ప్రార్థన చేయండి. దేవుడు మీకు మంచి ఆరోగ్యాన్ని, విడుదలను దయచేయునుగాక. యేసయ్య స్వస్థపరుస్తాడు. ఆయన మీద ఆధారపడండి. దేవుడు మీకు అటువంటి మంచి ఆరోగ్యము శారీరకంగా, ఆత్మీయంగా దయచేసి వర్ధల చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు నాయన. ఈ మాటలు విన్నటువంటి ప్రతి ఒక్కరి జీవితంలో ఏ అనారోగ్యం ఉన్నదో, ఎక్కడ వెనుకబాటుతో ఉన్నారు, శారీరకంగా ఆత్మీయ జీవితంలో కావలసినటువంటి స్వస్థతను, మీ ప్రభావాన్ని విడుదల చేసి నాయన మీరు ఎలాగా శరీరధారిగా ఉన్నటువంటి దినాలలో, నేటి దినాల్లో మీ కార్యాలు జరిగిస్తున్నారు. ఆ కార్యమును మా బిడ్డలందరి జీవితాల్లో జరిగించమని, మేలుతో నింపి వర్ధిల్ల చేయమని, కార్యక్రమం స్పాన్సర్ చేసినటువంటి బిడ్డల కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని యేసయ్య నామమున అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధ ఆత్మ దేవుని యొక్క అన్యోన్యమైన సన్నిధి సహవాసం సదాకాలం తోడుగా ఉండి నడిపించి బలపరిచి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.